అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినాయకత్వం 2 విడతల్లో బాంబు పేల్చనుంది. తొలి విడతలోనే సుమారు 50 మందిపై ఈ పరిణామం పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేర్పులను ప్రకటించి అక్కడి ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన అధిష్టానం మిగిలిన మార్పులకు సంబంధించిన జాబితాను జనవరి 2న నూతన సంవత్సర కానుకగా విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమై నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులను ఖరారు చేయనున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో పాటు సమన్వయకర్తలుగా నియమించాలనుకున్న నేతలను తన క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ చర్చల తర్వాత తొలి విడత జాబితాను ఖరారు చేసి జనవరి 2న ప్రకటించనున్నారు. తొలి విడతలోని ప్రకటించబోయే జాబితాలో ప్రధానంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 9, అనంతపురంలో 7, కృష్ణాలో 6, ప్రకాశంలో 4, విశాఖలో 4, పశ్చిమ గోదావరిలో 3, కర్నూలులో 3, శ్రీకాకుళంలో 2 నియోజకవర్గాల చొప్పున ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 38 నియోజకవర్గాలలో మొదటి విడతలో సిట్టింగ్లకు టికెట్ నిరాకరిస్తారని వైసీపీ విశ్వసనీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఈ మేరకు మార్పులు తథ్యమంటున్న స్థానాల్లో ఆలూరు, రాయదుర్గం, రాజాం, ఎచ్చెర్ల, కనిగిరి లేదా మార్కాపురం, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, పెనమలూరు, జగ్గయ్యపేట, పాయకరావుపేట, పెందుర్తి, పెడన, ఉదయగిరి, గంగాధర నెల్లూరు, బద్వేలు, కొడుమూరు, పి గన్నవరం, రాజోలు తదితర నియోజకవర్గాల్లో మార్పులు ఉండవచ్చని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతకాలంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను వారి ప్రస్తుత స్థానాల నుంచి మారుస్తారని, మరికొందరికి అసలు టికెట్లు దక్కకపోవచ్చనే చర్చ జరుగుతుంది. అయితే వీరిలో మంత్రులు సత్తెనపల్లె నుంచి అంబటి రాంబాబు, నగరి నుంచి ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసారెడ్డి, అనంతపురం నుంచి వెంకట్రామిరెడ్డి, మైలవరం నుంచి వసంతకృష్ణ ప్రసాద్ తదితరులను వారి సిట్టింగ్ స్థానాల్లోనే కొనసాగించనున్నారు. అంతేకాక హిందూపురం లోక్సభ అభ్యర్థిగా బళ్ళారికి చెందిన శ్రీరాములు సోదరి శాంతమ్మ పేరు పరిశీలనలో ఉంది. తొలి విడత జాబితా ప్రకటన తర్వాత మార్పులు చేర్పులకు వైసీపీ నాయకత్వం కొంత విరామం ఇవ్వనుంది. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వరకు వేచి చూడనుంది. వారి అభ్యర్థులను ప్రకటించాక ప్రత్యర్థి బలాబలాలను బేరుజు వేసుకొని అక్కడ వైసీపీ ఆశావాహుల బలాన్ని సమీక్షించుకొని మార్పులు చేయనుంది. కాగా రేపల్లెలో తనకు అవకాశం లేకుండా చేయడంపై అసంతృప్తితో ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణతో ఆ ప్రాంత వైసీపీ సమన్వయకర్త విజయసాయిరెడ్డి మాట్లాడారు. తర్వాత మోపిదేవి సీఎంఓకు వెళ్లారు. అక్కడ ఓ ఉన్నతాధికారి ఆయన ముందు కొత్త ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. రేపల్లె సమీపంలోని అవనిగడ్డ నుంచి పోటీ చేస్తే రేపల్లెపై కూడా మీరు ప్రభావం చూపించవచ్చునని చెప్పినట్లు తెలుస్తుంది. ఆ ప్రతిపాదనకు అంగీకరించని మోపిదేవి తనకు ఇస్తే రేపల్లెలోనే ఇవ్వాలని స్పష్టం చేశారని తెలుస్తుంది. సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ కొన్ని రోజులుగా జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రదక్షిణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వి బాలశౌరి, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసారెడ్డి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, విజయవాడ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తదితరులు తాడేపల్లికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డిలను వారు కలవాల్సిన వారిని కలిసి వెళ్లారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈసారి ఎమ్మిగనూరులో చేనేత వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించామని, ఆ వర్గానికి చెందిన వారుంటే తీసుకురావాలని ఎమ్మెల్యేలకు పార్టీ అధినాయకత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయన మాచాని వెంకటేష్ను వెంటబెట్టుకుని సీఎం వద్దకు వెళ్లారు. ఆయన్ను ముఖ్యమంత్రికి పరిచయం చేసి కుటుంబ, రాజకీయ నేపథ్యాలను వివరించారు. వెంకటేష్ను అభ్యర్థిగా ఖరారు చేస్తే తాము మద్దతిస్తామని చెప్పారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వెంకటేష్ పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.